మన నాయన గారు అన్న చెప్పినటువంటి స్థాన సుశ్రుతి ఏదైతుందో మన రామానంద ఈశ్వరయ్య నాయన గారు వారి అనుభవాన్ని తెలియజేస్తారు. మండల ఆరాధన గురించి ఒక 5 నిమిషాలే మీరు ఆజ్ఞేయాలి, పెద్దలు టైం లేదు. జై సద్గురు మహారాజుకు, సమస్తార్యులకు జై అచల గురు మహారాజుకు. గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాది పరబ్రహ్మం తస్మే శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాత్మం వ్యనాచరాచరం తత్పదం దర్శనం యోగం తస్మే శ్రీ గురువే నమః. మమ్నాదం శ్రీ జగన్నాథం మద్గురువో శ్రీ జగద్గురువో మమ్మాత్మ సర్వభూతాత్మ తస్మే శ్రీ గురువే నమః. గురువరమీ శరణంబులు మరువక నా హృదయ కమల మధ్యమునందున్ స్థిరముగా నిలిపి స్వతతము స్వరించదమయ్య నీకు సద్గురుమూర్తి. మేడం గురువును గురుస్మరణ చేసినప్పుడు మరి ప్రతిదాన్ని గురుబ్రహ్మం అని స్మరణ చేయవలసి వస్తుంది. గురువే బ్రహ్మం, గురువే విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాది పరబ్రహ్మ ఉడక నీవే తస్మే శ్రీ గురువే నమః అన్నాడు. అఖండ మండలం అన్నాడు. అఖండమంతట నీవే, అఖండ మండలాకారము ఈ ఆత్మ వినాచరాచరణ్యం, చెట్లు గుట్టల సముద్రాల యందుడుక నీవే. చరాచరణ్యములు తత్పదం దర్శనము యోగం తస్మే శ్రీ గురువే నమః. మమ్నాదం శ్రీ జగన్నాథం అన్నాడు. మమ్నాదం అంటే ఆ నాదబ్రహ్మం మన లోపల కూడా ఉంది. తిరిగి ఈ జగమంతట కూడా అదే నాదం ఉంది. మమ్నాదం శ్రీ జగన్నాథం మద్గురువో శ్రీ జగద్గురువో, మాకు గురువే, శ్రీ జగత్కంత గురువే. మమ్మాత్మ, మా లోపల ఉంది ఆత్మ, సర్వభూతాత్మ, సర్వమంతట ఉండేది అది. తస్మే శ్రీ గురువే నమః. గురువరమీ శరణంబులు మరువక నా హృదయ కమల మధ్యమునందున్ స్థిరముగా నిలిపి స్వతతము స్వరించదమయ్య నీకు సద్గురుమూర్తి. గురుశ్లోకం చేసి మరి గురువు చెప్పినటువంటి మంత్రాన్ని మరణాభ్యాసం చేసుకుంటా మరి సాంఖ్యము, తారకము, అమనస్కం అనేది మూడు సబ్జెక్టులు మరి కష్టపడి తెలుసుకున్నాక 4వది అచలం అని. మనం దీంట్లోనే బయటికి వెళ్ళలేదు. అందరం ఒకరిని చూసి ఒకరం అందరం అంటున్నాం అచలం అని. అచలానికి ఇలా పాటే పడలేదు, దాని సంగతే తెలియదు. ఏంటంటే సాంఖ్యము తెలిస్తే స్వామి అతడే, దేహతత్వము తెలిస్తే దేవుడితడు, రెండు తెలివని వాడు రెండముండ కొడుకు అన్నాడు ఏమన్నా. అయితే ఇగం జడిపాయ పరం జడిపాయ గురువు చెప్పినటువంటి సూక్షణ చెవుల పెట్టినాక వీళ్ళ దగ్గర వాళ్ళు పెద్దలు చెప్పారు. ఏం చెప్పారు? 4 సృశేషన్లు అన్నారు. అందులో ఒక్కటి కూడా చేయలేదు కొంతమంది. మా ఏరియాలో అయితే చేయలేదు, ఇక్కడ చేసిర్రు. ఒక్కటి కూడా పాటించలేదు. మడత దుప్పట్లు వేసుకొని పొద్దుకు వస్తారు ఇంటర్వ్యూల లెక్క. మేము వంటలు చేసినాక పూర్ణావతి పున్నం, సంపూర్ణ పున్నం నాడు పున్నం చేస్తాం కదా మేము జాగరణ. శిష్యులు మరి వీళ్ళ దగ్గర చెప్పిన మహనీయుడు వెంకటదాస్ గారు, పెద్దలంతా గురువులు పేరు పేరున అందరికి ద్వాదశి వందనం చెప్పుకుంటూ శ్రద్ధ బాగా వదిలిస్తేనే
ఆ గురువు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మూలికలు మన చెవుల ఇముడతాయి. లేకపోతే వాళ్ళు చెప్పిన దాన్ని శవులంగా విని ఆ శవులంగా వదిలితే అది అంటుపడదు. శాస్త్రాలు చదువొచ్చిన వాళ్ళు ఒక్కరే 3 రోజులైనా చెప్పగలుగుతారు. కానీ ఆచరణకు పోతే అది కష్టం సార్ ఉంటది. అందుకొరకే ఇటువంటి మన మిత్రుడు మరి ముత్యాలు నాయన మరి అమలానంద స్వామి గారు, ఆయనను గురించి గింత గంత అని చెప్పుకోనికే సమయం చాలదు. అంత ఉత్తముడు ఏరియాలో మళ్ళా ఎవరు కనపడతారో కనపడరో తెలియదు. ఆ ఎంత సుగుణమైన మంచి అంటే అటువంటి సుగుణమైన మంచి. మేమిద్దరం చింతపల్లికి పోతే లేబర్ని పెట్టి పని చేపిస్తుంటే వంట చేయడానికి ఎవరు లేకపోతే ఆయనే వంట చేసి వీళ్ళకి అందజేసినాడు. ఈయనకు వంట వస్తుందా అనుకున్నా నేను, కానీ ఎవరికి ఆడవాళ్ళకి రాదు, ఎవరికి రాదు అటువంటి పరిపాకమైన వంట. వంట చేయడము, శిష్యులకు అందియడం, ఏ గర్భగుళ్ళు కానీ ఇప్పుడు మల్కదేశి సాములవారి ఆసరాన్ని కానీ ఇటువంటి ఆసరాలకు ఆయన శక్తి కొద్దిగా ఎవరు ఏం అడిగినా ఆ కార్యాన్ని నెరవేర్చి బయటికి వెళ్ళిన అటువంటి మాన్యుడు. అటువంటి జన్మ మరి చాలా దుర్లభం. అటువంటి జన్మ వల్ల కడ తిరిగి వచ్చేది. మరి ఇప్పుడు బ్రహ్మవి పెద్దలు రకరకాల చెప్పుకొచ్చారు. శిష్యుల ధర్మం ఏంటంటే ఆచరణ పెట్టి వినడం, శ్రవణేంద్రియం అంటే చెవులకు బాగా పని చెప్తే. బ్రహ్మ విద్య వినాలంటే ఒక ఏనిగా చెవులు చేయాలి, ఒక లడాయో పంచాయతీ వినాలంటే ఎలక చెవులు చేయాలంటే అలా పట్టకుండా ఇది జగడం పెద్దలు చెప్పారు. ఈ తక్కువ సమయం 2 మాటలు ముత్యాలయ్య గారిని గురించి మాట్లాడి మోగించుకుందామని నేను చిన్న సమయాన్ని మోగించుకుంటున్నాను.